అంటే ఫస్ట్ నుంచి మీ ఫ్యామిలీ కొంచెం వెల్ సెటిల్డ్ అంటే ఈ వీటిలోకి రావడానికి గాని అని అంటే అంటే బై బోర్న్ అని చెప్పలేను కానీ వెన్ ఐ వాజ్ ఇన్ నైన్త్ ఇయర్ 10th ఇయర్ నుంచి నాన్నగారిది వ్యాపారం చాలా పెద్ద వ్యాపారం. పెద్ద వ్యాపారం. వన్ ఆఫ్ ది లైక్ అక్కడ పాలకొల్లో నెంబర్ 1 నెంబర్ 2లోనే అంత కోకోనట్ బిజినెస్. కోకోనట్ బిజినెస్ చాలా బాగుండేది. నేను ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికి హ్యాపీగా ఇంట్లో రెండు కార్లు ఉండి కాలేజ్కి ఎక్కడికి వెళ్ళినా కూడా వెరీ వెల్ సెటిల్డ్ అండ్ కథల్ని ఒక ఫ్యామిలీ. అయితే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉండగా మా ఫాదర్ ఒక ఆయిల్ ఫ్యాక్టరీలో కొంచెం గట్టిగా దెబ్బతిన్నారు ఆయన. ఓకే. దెబ్బతిన్నప్పుడు మళ్ళీ షేక్ అయిపోయాం, సెట్ బ్యాక్ షేక్ అయిపోయాం. దెన్ నేను అప్పుడు హైదరాబాద్ రావాల్సి వచ్చింది ఢిల్లీ నుంచి. హైదరాబాద్ వచ్చినప్పుడు వంశీ దగ్గర ఉన్నమాట అండి. వంశీ ఈజ్ యూజ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. అక్కడ వీళ్ళందరూ పరిచయం అయ్యారు మొత్తం. ఓకే ఓకే ఓకే. అక్కడి నుంచి మళ్ళీ జర్నీ మారిపోయింది మొత్తం టోటల్. చాలా ఫ్రెండ్షిప్స్ ఉంటాయి సార్. యాక్చువల్గా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు మనకి. మీరు చెప్పండి, మీకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ మన ఫ్రెండ్షిప్ కొంతమందితో మాత్రమే ఒక లెవెల్ దాటి చాలా దగ్గరగా ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో బన్నీ గారిది మీది అంత దగ్గరగా ట్రావెల్ అవడానికి రీజన్ ఏంటి? రీజన్ ఆయన అలౌ చేయడమే. ఆయన నేను వచ్చినప్పటికీ హీజ్ ఆల్రెడీ అల్లు అరవింద్ సన్ అండ్ చిరంజీవి గారి మేనల్లుడు. ఆల్రెడీ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ అండ్ బిగ్ ఫ్యామిలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. పాలకొల్లే అవుతానికి కానీ మాకు ముందు పరిచయాలు అయితే ఏం లేవు. జస్ట్ నేను మారుతి ద్వారా అండ్ వీళ్ళ కామన్ ఫ్రెండ్స్ ద్వారానే ఆయనకి పరిచయం అయ్యాను. బట్ సమ్వేర్ ఏంటంటే ఆయనకి హెల్ప్ఫుల్గా ఉంటాను అని వాళ్ళ బ్రదర్ నన్ను పరిచయం చేస్తే ఇద్దరం జస్ట్ ఒక జర్నీ, ఒక ఫ్రెండ్షిప్గానే స్టార్ట్ అయ్యాము ఇద్దరం అంతే. బట్ ద వే హీ అలౌడ్ మీ అంటే తనతో పాటు కూర్చోబెట్టుకోవడం కానీ లేదంటే తనతో పాటు ఇంకా ఈక్వల్గానే చూశాడు ఏ రోజు కూడా. నేను ఒక అప్పటికి కొంచెం మా నాన్నగారి పరిస్థితి అంత బాగోలేదు అప్పటికి. అసలు ఆ డిఫరెన్సియేషన్స్ కానీ ఏమీ లేవు. తనతో పాటు ఈక్వల్గానే, అంటే తన ఇంట్లోనే తన రూమే నా రూము, తన కారే నా కారు అయినా కూడా అసలు ఏ రోజు కూడా ఎవరు ఏంటి అనే డిఫరెన్సియేషన్ అయితే మాత్రం ఎప్పుడు చూపించలేదు. ఇంకా అట్లాంటి మనిషి దగ్గర మనకు ఆటోమేటిక్గా ఒక బాండింగ్ వచ్చేస్తుంది. అంటే నేనేంటంటే అవతల సైడ్ పడి వచ్చినోడిని. అంటే ఒక లైఫ్ చూసి దాని తర్వాత కింద పడినప్పుడు ఎవరు ఎలా ఉంటారు ఏంటి రిలేషన్స్లో కానీ ఫ్రెండ్షిప్స్లో కానీ ఎవరు మిగిలేరు ఎవరు మిగిలేదని ఆల్రెడీ ఒక 1.5 year బాగా నలిగిపోయింది. ఆ స్మాల్ స్ట్రగుల్ కదండి. అంత జర్నీ, అంతమంది షేడ్స్, అంతమంది నెగిటివ్ షేడ్స్, కొంతమంది పాజిటివ్ షేడ్స్ ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత ఒక మనిషి ఏమి పట్టించుకోకుండా నన్నులాగా వెల్కమ్ చేశాడు అండ్ ఈక్వాలిటీ ఇచ్చాడు. బికాస్ ఐ నో దట్ సైడ్ లైఫ్ ఆల్సో అండ్ ఐ నో ద డౌన్ లైఫ్ ఆల్సో. అసలు అదేమీ లేకుండా నన్ను ఒక మంచి లైఫ్ స్టైల్లో పెట్టాడు తీసుకెళ్ళి. అది ఏమీ కాదు, ఓ రిలేషన్స్ అంటే ఏమీ కాదు, జస్ట్ ఏంటంటే నచ్చాను ఫ్రెండ్షిప్ అంతే. అంటే మీలో ఆయన నచ్చిన క్వాలిటీ ఏంటి ఎప్పుడైనా చెప్పారా? ఒక్కసారి ఒక ఆయన అడిగారు, పెద్ద ఆయన. అంటే అప్పుడులో నాకేంటి ఇంగ్లీష్ కూడా అంత బాగా వచ్చేది కాదు. బికాస్ ఐ బోర్న్ అండ్ బ్రాట్ అప్ అండ్ పాలకొల్లు ఏరియా. తర్వాత వైజాగ్లో చదువుకున్నాను, తర్వాత ఢిల్లీ వెళ్ళాను. కానీ ఇంగ్లీష్ అంత బాగా వచ్చేది కాదు ఫస్ట్లో. ఇప్పటికీ రాదు అనుకోండి, ఇప్పుడు కూడా మేనేజ్ చేస్తా. అప్పుడు నువ్వు ఎదిగేటప్పుడు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా బాగుండాలి కదా. కమ్యూనికేషన్ స్కిల్ ఇతనికి లేదు, ఎట్లాగా అని అడిగితే కామన్ సెన్స్ ఉందంటే సరిపోద్ది అన్నాడు బన్నీ గారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ హిజ్ వర్డ్. అది జరిగి కూడా ఇది ఇంచుమించు 20 years పైన అవుతుంది. బట్ స్టిల్ నాకు బాగా గుర్తొచ్చింది ఏంటంటే ఆ రోజు అంటే నేను ఫంక్ అయిపోయాను. ఆయన అలాగా స్ట్రైట్గా నా ముఖం మీద చెప్తే హీ డజంట్ ఈవెన్ హ్యావ్ ద కమ్యూనికేషన్ స్కిల్ అని చెప్తున్నప్పుడు హీ సింప్లీ సెడ్ లైక్ నాకు తెలుసు అండి కమ్యూనికేషన్ స్కిల్ లేదు, బట్ హీ హ్యాస్ ఎ కామన్ సెన్స్ దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. గ్రేట్ దేర్ అక్కడి నుంచి అంటే అది ఒక్క ఇన్సిడెంట్ అని కాదండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్. అంటే చాలా సందర్భాల్లో నిలబడ్డాడు. ఒక టైంలో బాగా అంటే నాకు బాగా హడ్డిల్ టైమ్స్ ఉన్నప్పుడు కూడా ద వే హీ స్టూడ్. అంతే కదండి, ఫ్రెండ్షిప్ అయినా రిలేషన్షిప్ అయినా ఏదన్నా తెలుస్తుంది కదా. హ్యాపీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, సక్సెస్ లో ఉన్నప్పుడు ఎవ్రీబడి విల్ బి దేర్ విత్ us.
ఆ పడినప్పుడు కానీ లేదంటే మనకి ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు కానీ కొంతమంది వచ్చి నించుంటారు, అరే నేనున్నాను పర్లేదు పరిగెట్టు అని చెప్పి. దట్ ఈస్ ద రిలేషన్షిప్ అంతే. అక్కడ క్యాలిక్యులేషన్స్ ఉంటే వేస్ట్. మీకంటే మీకు హర్డిల్ టైమ్స్ అంటే తెలిసినాయనా బయటికి తెలిసినాయనా మీకు ఏమన్నా పర్సనల్ ఏం లేదండి. అంటే అప్పుడంతా అప్కమింగ్, ఇప్పుడంటే వెరీ లైక్ అంటే మన స్టాండర్డ్గా ఉన్నాం కానీ అప్పుడంతా అప్కమింగ్ లోని కింద పడతాం మీద పడతాం కదండి. ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అంటే నా పాలసీ ఏంటంటే ఏ రోజు కూడా బన్నీ గారి దగ్గర డబ్బులు తీసుకోకూడదు. ఏదైనా బాగా అవసరం ఉంటే లేదా ఆయన ఇవ్వాలనుకుంటే ఇవ్వడమే తప్పితే ఎప్పుడు కూడా ముట్టుకోకూడదు అనేది నా పర్సనల్ పాలసీ. నిజంగా అలాగని ఏ రోజు కూడా ఆయన నాకు ఇది తక్కువ చేసింది కూడా లేదు. నేను అడగకుండానే కొన్నిసార్లు ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు పంపిస్తాడు. అలాగే మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు కూడా ఇది ఇంత ఇంత అని క్యాలిక్యులేషన్ ఎప్పుడు లేవు. అలాగా కొన్నిసార్లు నేను ఏంటంటే నాకు బాగా అవసరం అయినా కూడా ఎప్పుడు అడిగేవాడిని కాదు. ఆయన దగ్గర తీసుకోవడానికి కూడా నాకు ఒక చిన్న అంటే తీసుకుంటే అది ఉంటుంది అనే ఒక ఇది ఉండేది. అట్లాంటి టైంలో ఏంటంటే ఆ నిలబడతాం చాలు నాకు. మళ్ళీ అగైన్ ఐ కెన్ ఫైట్. ఆ నిలబడతంలో బాగా నిలబడేవారు. అయితే ఇప్పుడు మీరు ఢిల్లీ అని అన్నారు మధ్యలో, ఇందాక కూడా అన్నారు, ఏంటి ఢిల్లీ ఏంటి సార్ మధ్యలో? ఆ ఢిల్లీ ఏం లేదండి, నేను మన వైజాగ్లో చదువుకున్నాను, గాయత్రిలో. చదువుకున్న తర్వాత డిగ్రీలో యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ సబ్జెక్ట్ ఉండిపోయింది. ఉండిపోతే గ్రాడ్యుయేషన్లోని అప్పుడు మణిపాల్లో ఫెసిలిటీ ఉండేది, పీజీ చేయొచ్చు బట్ కంప్లీట్ అయ్యే లోపు ఇక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి. అక్కడ పీజీ కంప్లీట్ అయిపోయింది కానీ ఇక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అలాగే ఉంది ఈ రోజు కూడా. అది వింత ఏంటంటే నేను పాస్ అయిపోయాను అనుకున్నా ఆ సబ్జెక్ట్. రాసిన తర్వాత ఎవడో నా ఫ్రెండ్ అడిగితే పాస్ అయిపోయారు అన్నాడు. తర్వాత ఎప్పుడో 10 years తర్వాత తెలిసింది ఆ సబ్జెక్ట్ అవ్వలేదు అని చెప్పి. అప్పటి నుంచి నేను ఆ సర్టిఫికేట్ తీసుకోలేదు. ఇది మాత్రం నిజంగా గ్రేట్ సార్. అంటే డిగ్రీ ఫెయిల్ అయిపోయి పీజీ పాస్, పీజీ అయిపోయింది సబ్జెక్ట్, సర్టిఫికేట్ రాదు బికాజ్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ అవ్వలేదు. ఈ గ్రాడ్యుయేషన్ అయిపోయిందిలే ఎప్పటికప్పుడు ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి తీసుకుందాం అని చెప్పి 2 తీసుకోలేదు. 10 years తర్వాత తీసుకుందాం అంటే అప్పుడు చెప్పారు సార్ ఇంకా సబ్జెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఎందుకు సార్ మీకు సర్టిఫికేట్లతో వీళ్ళతో పనే ఉంది, మీరు ఒక బ్రాండ్ మార్క్ వేస్తే చాలని చాలా మంది లేదు ఇండస్ట్రీలో